నమస్తే, నేను మీ సతీష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో ఒక చర్చ అయితే గనక సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుంది. అదేమిటి అంటే, కవిత అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబుకి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు అనేటువంటి ఒక వార్త అయితే కనుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది, ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, కల్వకుంట్ల కవిత గారి అరెస్టు నేపథ్యంలో చంద్రబాబు గారికి కేసీఆర్ ఫోన్ అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ నిజంగా అలా ఫోన్ చేసేటువంటి పరిస్థితి? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి, అంటే ఒక రాజకీయంగా ఒకళ్ళకొకళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంది? అక్కడ కేసీఆర్ గారికి చంద్రబాబు గారే శత్రువు, ఆయన దోస్తు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారే శత్రువు. మరి గడిచిన 10 ఏళ్లుగా కూడా ఎలాంటి ఈ గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అంటూ మాట్లాడుకున్నారు. ఈ వైనం అంతా చూశాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో కవిత గారు అరెస్ట్ అయితే కేసీఆర్ గారు చంద్రబాబు గారికి ఫోన్ చేసే అవకాశం కానీ, ఆ పరిస్థితులు కానీ ఉంటాయా? రాజకీయాల్లో ఏమైనా పరిస్థితులు శాశ్వతంగా ఏది ఉండదు సతీష్ గారు, ఎప్పటికప్పుడు మారిపోతాయి. ఇవి స్టాటిక్గా ఉండవు కదా, డైనమిక్గా ఉంటాయి. ఏ రోజు ఈక్వేషన్ ఆ రోజే పొలిటికల్గా. ఇప్పుడు మనం ఇవన్నీ ఊహించామా, ఇన్ని మార్పులు చేర్పులు ఇంత త్వరగా వస్తాయని? మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది. అట్లాగే ఎన్డీఏ గవర్నమెంటు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్డీఏ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో మిత్రులు, చిరకాలంగా ఉన్న మిత్రులందరినీ మళ్ళీ ఏకీకృతం చేయాలి, రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి జాతీయ స్థాయిలో అని మోడీ గారు, షా తీసుకున్న నిర్ణయాల తర్వాత రాజకీయంగా మొత్తం కూడా జాతీయ స్థాయిలో కూడా చాలా మార్పులు చేర్పులు జరిగిపోయినాయి. తర్వాత ఒక కింగ్లాగా బతికిన బీఆర్ఎస్ పార్టీ సడన్గా నోవేర్ అయిపోయింది. ఒకప్పుడు శాసించింది 2 జాతీయ పార్టీలను కూడా. అట్లాంటి 2 జాతీయ పార్టీల మధ్యలో ఇరుక్కుపోయి వాళ్ళ గోడు బయట ప్రపంచాలకు తెలియని పరిస్థితిలో పడిపోయారు. ఇప్పుడు ఇవి కవిత అరెస్ట్ ఉంది కదండి, కవిత గారిని అరెస్ట్ చేయరు అనుకున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఉండదు అనుకున్నారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఊహించని అన్నీ జరిగినాయి. జరిగేటప్పటికి తర్వాత ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒకప్పుడు ప్రధాని మోడీతో చాలా క్లోజ్ ఈక్వేషన్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా దగ్గరగా ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి బయటకి తీశారు. ఎన్డీఏలో ఆయన పార్ట్నర్ కాదు, అసలు ఎప్పుడూ లేడు. ఇప్పుడు అసలు కావాలని మళ్ళీ ఆయన అపోనెంట్ని చూజ్ చేసుకున్నారు, చంద్రబాబు నాయుడిని, చిరకాలం కలిసి ఉన్న మిత్రుడిని. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మోడీ దగ్గర యాక్సెస్ ఉంది కానీ జగన్మోహన్ గారి దగ్గర లేదు. ఇప్పుడు మనం ఏ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందో అదే వేయాలి కానీ లైట్లుకి కనెక్షన్ లేని స్విచ్లు 100 వేసినా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు నిజమే మీరు అన్నది, చాలా వీళ్ళు ఒకే దీని మీద నడిచారు. 4 కాళ్ళు కాదు, 2 కాళ్ళ మీద నడిచారు ఇద్దరు. అంత స్నేహం ఉండేది రాజకీయంగా. అట్లాగే గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఎక్కడికి నుంచి వచ్చిందో కూడా వాళ్ళకి అర్థం కావట్లా కేసీఆర్ గారికి. తర్వాత ఇంకో గిఫ్ట్, ఇది కవిత గారి అరెస్ట్ రూపంలో ఇంకో గిఫ్ట్ వచ్చింది. ఎన్ని దేవుడు పంపుతున్నాడా లేకపోతే ఎవరన్నా మనుషులు పంపుతున్నారా కూడా తెలియని పరిస్థితి. షాక్. నిన్న హరీష్ రావు గారు అక్కడ అరెస్ట్ చేసిన ప్లేస్లో, హరీష్ రావు గారు చాలా డైనమిక్గా ఉంటాడు ఎప్పుడైనా, కానీ నిన్న నివ్వెరబోయి నుంచుని ఉన్నాడు. తర్వాత కేటీఆర్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. కేటీఆర్ గారు ఒక ఆర్గ్యుమెంట్ గతంలో ఏం చెప్పాడంటే, ఇట్లాంటి అరెస్టులు అవి జరిగినప్పుడు వాదనలు, నిరసనలు తెలియజేయటం అనవసరం, దానికి సంబంధించి ఏదన్నా లీగల్గా వ్యవహారం వెళ్ళాలని చెప్పిన మనిషి నిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈడీ అధికారులు, వాళ్ళు ఒక స్పష్టమైన వ్యూహంతో వచ్చారు, స్పష్టమైన అధికారాలు పెట్టుకునే వచ్చారు. వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ చేయాలి కానీ ఒక లేడీ ఆఫీసర్ మీనా అని ఒక ఆమె ఉంది, భానుప్రియ మీనా అని, ఇప్పుడు ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు అది కోర్టు కాదు, కవిత గారి ఇల్లు. వాళ్ళు వచ్చింది అధికారికంగా వచ్చారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయనివ్వాలి. మర్నాడు మీరు వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని అడగవచ్చు. తర్వాత కోర్టులో అసలు క్వాష్ చేయించుకోవచ్చు ఇట్లాంటి కేసుని ఏదైనా ఉంటే. అప్పుడు గతంలో చంద్రబాబు అప్పుడు చెప్పాడు కదా, ఎందుకు మీరు ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు,
వెళ్ళి మీ ప్లేస్లో మీరు చేసుకోండి. ఇప్పుడు అరెస్ట్ చేసింది ఢిల్లీ ఈడీ అధికారులు, తీసుకెళ్ళింది ఈడీ. అక్కడ ఇవాళ తెలంగాణ ప్రజల జనజీవనాన్ని స్తంభింపజేయటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మేము ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామన్నారు కరెక్టే, కానీ ఇప్పుడు ఆమె ఉద్యమ బ్యాక్గ్రౌండ్ మీద కాదు కదా అరెస్ట్ అయింది, ఒక ఆర్థిక నేరం మీద, ఒక కుంభకోణంలో. అందులో ఈ ఒక్కటే అరెస్ట్ అవ్వలేదు కదా, దానికి సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళు తీసుకొచ్చి చూపించారు కదా. ఇలాంటప్పుడు మేము ఉద్యమిస్తామంటే ప్రజలను ముందుకు తోసి వీళ్ళ స్వార్థాని కోసం గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి ఇలాంటివే. ఇప్పుడు ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళందరూ ఆత్మబలిదానం చేసుకున్న ఒకళ్ళు ఇవాళ అధికారం అనిపిస్తుంది ఒకళ్ళు. అదే కదా నినాదంతో కాంగ్రెస్ రాగలిగింది. మేమిచ్చిన తెలంగాణ సామాజిక తెలంగాణ, అందరికీ ఫలితం అందాలిస్తే ఒక్క కుటుంబానికే చెందుతుందని చెప్పారు. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, భ్రష్టాచార పరివారాన్ని చెప్పి వీళ్ళ కుటుంబాన్ని అవినీతి కుటుంబం అని చెప్పారు. ఇప్పుడు అటు రెండు నేషనల్ పార్టీలు ఒకే మాట చెబుతున్నాయి బీఆర్ఎస్ విషయంలో. ఇవాళ దాన్ని వాళ్ళు కాదనలేరు కదా. ఇప్పుడు ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కవిత గారి అరెస్ట్ విషయంలో మోడీని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. అప్పుడు ఆయనకే అప్రోచ్ ఉంది మోడీ గారి దగ్గర, వెళ్ళాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా. ఇప్పుడు కవిత తండ్రిగా వెళ్ళాలి. కవిత ఆర్థిక నేరం మీద అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏ ఇష్యూ మీద అపాయింట్మెంట్ అడుగుతాడు ఆయన్ని, మోడీ గారిని? మోడీ గారు కూడా ఏం చెబుతాడు? ఒక పక్కన ఆయన ఎలక్షన్ ప్రచారాల్లో తలమునకలు అయినాడు. నిన్న తెలంగాణలో ఉన్నాడు, రేపు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, ఇంకో రోజు ఇంకో స్టేట్లో ఉంటాడు. చెప్తున్నా, ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఇష్యూస్ మీద ఆయన మాట్లాడలేడు కదా. అంటే ఏంటి సార్, అంటే ఒకవేళ రాయబారం పంపుదామని చూసి చంద్రబాబు గారికి ఫోన్ చేసి, అదే నేను అక్కడికే వస్తున్నా అండి. అంటే ఏంటి, అంటే బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తా అన్న ప్రపోజల్ పెట్టిద్దామనా? అది ఎట్లా పెడతారని చెప్పలేం కానీ, బట్ ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైన కక్ష అయితే లేదని మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశాడు కదా. ఆయనకి తుంటి ఇరిగినప్పుడు వెళ్ళి పరామర్శించాడు కదా. అవును, అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ విభేదాలు వేరు. ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చింది ఇంట్లో సమస్య. కూతురు అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆయన రాష్ట్రంలో తలెత్తు తిరగాలి, రేపు ఎలక్షన్లు ఫేస్ చేయాలి కదండి. ఒకవేళ కనుక సపోజ్ ఇప్పుడు మనీష్ సిసోడియా లాగా ఒక 10 నెలల పాటు కనుక ఆమెకి సపోజ్ బెయిల్ రాలేదనుకోండి, ఇవాళ రేపు ఎన్నికల్లో ఫేస్ చేయటం నెక్స్ట్ మంత్లో కష్టంగా దీనికి. అందువల్ల ఏదో ఒక రకంగా సయోధ్యకుదర్చమని బయటికి తీసుకురావటం ముఖ్యం. అది ఏ మార్గంలో వెళ్ళామనేది ఇష్యూ కాదు. ఆమెను తీసుకురావాలంటే వాళ్ళు ఎవరు పని చేయగలుగుతారు? ఓ రకంగా మోడీ గారి దగ్గర బాగా సొరవ ఉండి రేపు పబ్లిక్ మీటింగ్లో పక్కన కూర్చొని మాట్లాడే వ్యక్తి చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కాదు కదండి. కాబట్టి ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు చెవిలో వేసాడు అనుకోండి, ఏదైనా అవకాశం ఉంటే కాస్త మోడీ గారితో ఒక మాట చెప్పమని, తప్పే ఉంది. అట్లాగే రేపు చంద్రబాబు నాయుడు గారికి అవసరం వచ్చినప్పుడు కూడా ఈయన హెల్ప్ చేయొచ్చు. అది కొద్దిగా రాజనీతి దూరదృష్టి ఉండాలి ఎవరికైనా. అంతేగాని మొన్న కనుక అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కేటీఆర్ గారు దూరి కెలికి అనవసర భావోద్వేగాలు రెగ్గొట్టి అక్కడి నుంచి పతనం మొదలైంది బీఆర్ఎస్కి. కాబట్టి ఇవాళైనా రియలైజ్ అయ్యి ఎవరైతే మనకు పనికొస్తారనుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగటంలో తప్పు లేదు కదండి. రాజనీతి కూడా అదే చెబుతుంది. ఎప్పుడైనా సరే మనకు ఏదన్నా పని అవ్వాలంటే, ఇప్పుడు మహాభారతం ఉంది, ఎన్నిసార్లు శ్రీకృష్ణుడు రాయబారం నడిపాడండి. యుగో తగ్గించుకుని అర్జునుడును దుర్యోధనుడు ఒకేసారి శ్రీకృష్ణుడి దగ్గర తల దగ్గర ఒకళ్ళు కాళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చున్నారు కదా. యుగోగాలు వెళ్ళిన దుర్యోధనుడిని శ్రీకృష్ణుడు ఫస్ట్ చూడలేదు కదా. ఫస్ట్ చూసింది అర్జునుడిని, ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆయనకి యుగో అడ్డం వచ్చి ఇట్లా కూర్చున్నాడు. అట్లాంటి యుగోల మూలన ఇట్లాంటి పనులు జరగవని మనకు పూర్వం నుంచి కూడా మనం ఇది చెబుతున్నాయి కదా. కాబట్టి కేసీఆర్ గారు ఏదైనా ఒక పని జరగాలంటే ఎవరి దగ్గరికైనా, తెలంగాణ తెచ్చింది కూడా ఆయన తను సెల్ఫ్ ఇగో కాదు అన్నాడు కదా, బొంత పురుగునైనా నేను కౌగిలించుకుంటాను తెలంగాణ వస్తుందంటే. ఇప్పుడు అట్లాగే మరి ఈయన అరెస్ట్ రిలీజ్ చేయడానికి ఎవరినైనా అడగాల్సి వస్తుంది. వాళ్ళు అడిగారని నేను చెప్పట్లేదు. ఒకవేళ అడగాల్సిన పరిస్థితి వస్తే అడగక తప్పదు. ఇప్పుడు ఎన్నాళ్ళన్నీ జైల్లో పెడతారు. కనిమొళ్ళిని కూడా చాలా కాలం సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఈయన కాకపోయినా, చంద్రబాబు గారిని కాకపోయినా, జాతీయ స్థాయిలో మోడీ గారికి ఎవరితో మంచి అప్రోచ్ ఉందో, ర్యాపో ఉందో చూసి ఆయనైనా కదుపుతాడు. ఇది సొంత కూతురికి సంబంధించిన విషయం కదా సతీష్ గారు, పట్టుదలకు సంబంధించిన విషయం కాదు ఇక్కడ. అది అంత మాత్రం కేసీఆర్ గారికి తెలియదని నేను అనుకోను. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మరి
కన్న కూతుర్ని అరెస్ట్ చేశారు కాబట్టి రాజకీయంగా కూడా తనకు ఎదురుదెబ్బ కాబోతుంది కాబట్టి కేసీఆర్ మరి ఏదైతే ఈ రాయబారాలు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తాడు అనేటువంటి వార్తల్లో ఏమాత్రం కూడా తీసిపారేసేటువంటి పరిస్థితి లేదు. అయితే చంద్రబాబుకు ఫోన్ చేశారా లేదా అనేటువంటిది సోషల్ మీడియాలో అయితే కనుక ఈ రకమైనటువంటి వార్తలు ప్రచారం జరుగుతుంది. కానీ మరి వాస్తవానికి మాత్రం ఇలాంటి పరిణామం చోటు చేసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.